నేను ప్రస్తుతం సున్నం చెరువులో నిలబడ్డా. నా వెనుకనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఒకప్పుడు ఇవన్నీ ప్లాట్లు అంట. ఇవన్నీ ప్లాట్లు. ఈ ఈ ఈ నా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ప్లాట్లు ఉన్నాయంట. ఈ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గుడిని వాళ్ళు ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సున్నం చెరువులో ఈ ప్లాట్లను ఇది ఎఫ్టీఎల్ ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి ఈ ప్లాట్లని. ఆ ప్లాట్లను మొత్తం తొలగించి సుందరీకరణ చేస్తుంది హైడ్రా. నా కుడి సైడ్లో అనుకోండి, లెఫ్ట్ సైడ్లో కూడా ప్లాట్లు ఉన్నాయంట. మొత్తం 86 ప్లాట్లు. 86 ప్లాట్లను హైడ్రా కబ్జా చేసుకున్నదని చెప్తా ఉన్నారు వీళ్ళు. అన్ని ఆధారాలు ఉన్నాయి, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, మేము చలాన్లు కట్టినాం అన్నీ అని ప్రూఫ్లు అని చెప్తున్నారు. కోర్టుకు కూడా పోయినట్ట. కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చిందంట. మీరు పనులు ఆపేయండి, పనులు చేయొద్దు, సుందరీకరణ పనులు చేయొద్దని చెప్పిందంట. అయినా కూడా హైడ్రా రంగనాథ్ గారు కొనసాగిస్తున్నారంట. కోర్టు కాడ మాత్రం ఏం చేస్తలేం సార్, అట్లేం లేదు, మీరు చెప్పినాక కూడా మేము ఎట్లా చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కీలక కీ పాయింట్ ఏంటంటే ఈ ఆంజనేయ ఇప్పుడు ప్లాట్లు తొలగించారు కదా, తొలగించి చెరువును చేస్తూ ఉన్నారు, విస్తీర్ణం చేశారు. అంటే ఇది 15 ఎకరాలు ఉన్నదంట ఫస్ట్. ఈ ప్లాట్లను ఇదంతా తీసేయడంతో దాదాపు 32 ఎకరాలకు వచ్చేసింది చెరువు ఇప్పుడు. అయితే చెరువు మధ్యలో ఉన్నటువంటి ఈ గుడిని, ఆంజనేయ స్వామి గుడిని కూడా ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూస్తా, వీళ్ళ కమిటీ సభ్యులతో కూడా మాట్లాడదాం. ఆంజనేయ స్వామి గుడిని కూడా తరలించాలనే ప్రయత్నం జోరుగా కొనసాగుతుంది ఇక్కడ. అది ప్రచారమా నిజమా తెలీదు, వాళ్ళతోటే మాట్లాడిద్దాం. ఈ సొసైటీ వాళ్ళు మొత్తం ఆంజనేయ స్వామి కొలిచేవారు ఇక్కడ, వాళ్ళే గుడిని మీరే పెట్టుకున్నారు కదా అదే 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 ఎప్పటి నుంచో. అదే ప్లాట్లు ఉన్నాయి, గుడి పక్కనే ప్లాట్లు ఉన్నాయి, ఇప్పుడు చెరువు అయిపోయినాయి. అంటే ఆ ప్లాట్లన్నీ చెరువుగా మార్చేసిండ్రు. అయితే గుడిని తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్తా ఉన్నారు. కొంచెం బయటకు కుదరం, ఎందుకంటే వచ్చేటోళ్ళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే ప్లాట్లను చెరువుగా మార్చేసిండ్రు. ఇక గుడిని కూడా తరలించి వేరే చోట ఎక్కడో కడతామనే వార్తలు వస్తున్నాయి. ఒకసారి గుడికి సంబంధించిన ప్రతినిధులు లేకపోతే కమిటీ సొసైటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఎప్పుడు వెలసింది, దీని చరిత్ర ఏంది అసలు? సార్ మేము 30 సంవత్సరాల నుంచి మేమే పూజ చేస్తున్నాం. ఇప్పుడైతే అంతకుముందు ఇంకెన్ని సంవత్సరాలు ఉందో మాకు తెలియదు. 30 సంవత్సరాల నుంచి అయితే మేము పూజ చేస్తున్నది. స్వయంభువ అని చెప్తారు చాలా మంది. స్వయంభువ ఆంజనేయ స్వామి ఇక్కడ గుట్ట మీద రాయి మీద ఉన్నాడు. ఈయన ఒక రాయి మీదనే ఉన్నాడు ఆంజనేయ స్వామి ఇక్కడ. రంగనాథ్ గారు ఇంతకుముందు గుడి తీసేయడానికి రాత్రి 10 జేసీపీలు పెట్టి, అవి పెద్ద పెద్ద ఇటాచీలు పెట్టి నైట్ చేస్తే బజరంగ బలులు, శివదత్తోళ్ళు, హిందూ ధర్మంగా పాటించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ రోజు గొడవ చేసి ఆపేసారు. ఇది ఇప్పుడు మొన్న 6 నెలల క్రితం జరిగింది. 26 లోనే ఈ పార్క్ అప్పుడు చేసేటప్పుడే గుడి తీసేద్దామని ప్లానింగ్ ఉంటే అందరు వచ్చి ఆపడం జరిగింది. ఆపితే రంగనాథ్ గారు అన్నారు, సరే గుడి జోలికి వెళ్ళాం, మేము గుడికి ఎంత కావాలో స్థలం అంత వదిలేస్తున్నాం అని చెప్పి మాకు ఇంత ఇచ్చారు స్థలం. ఇంకా ఎక్కువ అడితే కూడా ఇయ్యలేరాళ్ళు. మేము ఏమో ఇంత ఇస్తాం, తీసుకోండి లేకపోతే గుడి మారుస్తామన్నారు. మేము ఒప్పుకోలేం. సరే ఇక్కడ ఇచ్చిరు, ఓకే అయిపోయింది, మేము గుడి దగ్గర రామని చెప్పి బౌండరీ వేసారు, అంతా అయిపోయింది. అయితే యాక్చువల్లీ ఇది కోర్టులో ఉంది సార్. ఇది ల్యాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫ్లాట్స్ ఎవరైనా కోర్టులో ఉంది. ఈ పార్క్ ఓపెన్ కావాలంటే ఓపెన్ అవుతలేదు, క్లియరెన్స్ లేదు దానికి. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 4 స్తంభాలు పెట్టేసి గోపురం పెట్టి గుడి ఓపెనింగ్ వద్దామని అనుకుంటారు. ఈ రంగనాథ్ వాళ్ళు అంటారంట. మేమేమన్నాం, సార్ అట్లా చేయకండి, కట్టే క్లియర్ ఒక పాలరాతితో కట్టండి, గుడిని పాలరాతితో నీట్గా కట్టండి, మేము సహకరిస్తాం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడనే పాలరాతితో నీట్గా కట్టండి, మేము సహకరిస్తాం. మీ ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాం, మేము 4 స్తంభాలు పెట్టిస్తాం అని చెప్పి కమిటీ వాళ్ళు ఒప్పుకోరని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎటువంటి కమిటీ వాళ్ళు ఒప్పుకోలేము, మేము పేపర్ స్టేట్మెంట్ ఎవరికి ఇవ్వలేము. మేము వీళ్ళు కావాలని వీళ్ళు చేస్తున్న చర్యలు ఇవి. ఎందుకనంటే ఇట్లా చేసి ఎన్నోసార్లు ఇట్లాంటివి చేసారు వీళ్ళు. అందు గురించి అనేది ఎప్పుడు రాత్రి చేస్తారు వీళ్ళు. ఉదయం పూట ఎవరు చేయరు, రాత్రి చేస్తారు. ఈ కాంట్రాక్టర్లు చేసేటి పనులు మొత్తం రాత్రి చేస్తారు. అందు గురించనే దీన్ని ఎందుకంటే వెలుగులోకి తీసుకొస్తేనే బాగుంటుంది కదా సార్, అందు గురించనే ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది. ఆరోపణ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడిని వేరే చోట కడతాము అనేది అది ఆరోపణ, నిజమా? ఆరోపణ సార్, నిజమే కదా. నిజం అని అంటే ఇంతకుముందు ఇస్తామన్నారు, తర్వాత ఇప్పుడు ఇవ్వడం ఏం జరగదు. ఇక్కడ మేము ఒప్పుకోలేము, ఎవరం ఒప్పుకోలేము. మా కమిటీ నంబర్ కానీ ఇక్కడనే డెవలప్ చేయాలంటే ఇక్కడనే ఇంత స్థలం వదిలేసారు. స్వయంభూ ఉంది కానీ అని చెప్పి రంగనాథ్ గారే సరే అక్కడనే వదిలేస్తామని చెప్పి అక్కడే వదిలేసారు. మళ్ళీ ఏమంటారు అంటే మేము తీసేస్తామని కొందరు వేరే వాళ్ళు చెప్తున్నారు, తీసేస్తారంట అని గుడి. ఇంకోళ్ళు ఏంటంటారు అంటే 2 స్తంభాలు పెట్టి కాలి గోపురం పెడతారంట. అట్లాంటి ఆరోపణలు కూడా ఎందుకు వచ్చినట్టే నేను కూడా అక్కడ మాట్లాడించిన. ఇక్కడ ప్లాట్లు ఉన్నాయంట కదా ఇవన్నీ. అయితే ప్లాట్లు తొలగించిండ్రు కదా, తొలగించి చెరువులాగా చేసేసిండ్రు కదా, ఇంకా గుడిని కూడా తొలగిస్తారు అని వాళ్ళ ఆరోపణ. అదే జరుగుతుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఎండింగ్ వచ్చింది వర్క్. ఇంత ముందు వర్క్ ఎండింగ్ కాలే, 50% వర్క్ అయింది. గుడికి
ఎప్పుడైతే కొట్లాటలు జరిగినాయో అప్పుడు 50% వర్క్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎండింగ్ మొత్తం పని పూర్తి అయిపోయేదాకా కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి ఒకటిసారి తీసేసే ప్రయత్నాలు చేస్తారు. అందుకే అట్లాంటివి జరగొద్దని మేము కోరుకుంటున్నాం. రంగనాథ్ గారు ఆంజనేయ స్వామి జోలికి రాకండి. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. ఆయన జోలికి రాకండి. మీకు ఎవరి ప్రభుత్వం కూడా చెప్తున్నా ఆంజనేయ స్వామి జోలికి రాకండి. ఆయన గుడి మేము నిర్వహించుకుంటాం, మేము కట్టుకుంటాం. మేము భక్తులం అందరం చందా వేసుకొని నీట్గా మంచిగా కట్టుకుంటాం. దయచేసి మీకు దండం పెడతా, ఫ్లాట్లు తీసుకురు అందరు కలకల ముసురు పుట్టినా కానీ మంచిగా ఉన్నారు. మీరు ఇంకా అట్లనే ఉండండి. కానీ మీరు ఆంజనేయ స్వామి దేవుళ్ళకి వచ్చి ఇంకా మీ ప్రభుత్వం పడగొట్టుకోకండి. ఇది ఒకటి దయచేసి అడుగుతున్నా, అర్థం చేసుకోండి. లేకపోతే హిందూ ధర్మంగా ఎంతమంది అవుతున్నారో అంతమందిని పిలవాల్సి వస్తుంది. అంతమంది ఇక్కడికి వచ్చిర్రు అనుకో, మీరు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇక ఎందుకంటే పదే పదే చెప్పడం మంచిగా ఉండదు సార్. గుడి జోలికి అయితే రాకండి. మేము హిందువులా ఉన్నాం, హిందువులాగానే బతకనేయండి, ఇంకా బతకనేయండి మమ్మల్ని. దయచేసి రంగనాథ్ గారికి ఇదే చెప్తున్నాం సార్. ఈ చెరువులో మసీదు కూడా ఉందని వార్త వచ్చింది నాకు. ఉందా? ఉంది సార్, అక్కడ ఉంది. లాస్ట్ స్తంభం ఉందా, రేకులు కనిపిస్తున్నాయి అండి. ఒకసారి అక్కడ తిప్పవా? జెండా అది మసీద్. ఇప్పుడు అది FTL బఫర్ జోన్ లో ఉందా? అన్ని FTL బఫర్. తొలగిస్తున్నారా? ఏం లేదా? లేదు, అది కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు కట్టుకున్నారు కూడా. వాళ్ళు కట్టుకున్నారు, మమ్మల్ని కట్టనిస్తలేరు. వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా FTL బఫర్ జోన్ లో ఉందనే ఆరోపణ ఉంది. ఉంది మొత్తం అంతా. అది మొత్తం అక్కడ రోడ్ మొత్తం ఉంది. దాన్ని కూడా ఏం తొలగిస్తలేరు? ఆ గుడిని తొలగిస్తలే, మసీద్ నియమిస్తలే. అది ఇప్పుడు మీకు భరోసా ఇచ్చిండా ఇంకా ఆంజనేయ స్వామి గుడిని ఇక్కడ నుంచి మేము తరలించమని భరోసా ఇచ్చిండు రంగనాథ్ సార్. ఇచ్చిన తర్వాత ఈయన చేసేది ఏంటంటే దీనికి క్లియరెన్స్ రాలేదని చెప్పి గుడి ఏదో నిర్మాణించి పైన కడదామని ప్లానింగ్ ఉన్నా సార్. మేము అనేది ఏంటంటే ఇది భక్తులు చాలా మంది వస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి. మీ ఇష్టం వచ్చినట్లు కట్టకండి, మేము కట్టుకుంటాం. మాకు ఎట్లా కట్టుకోవాలంటే అట్లా కట్టుకుంటాం. లేకపోతే మేము సహకరిస్తాం, మీతో పాటు మేము కూడా చందాలేస్తాం. కట్టండి మీరు మీ చదువు. కానీ ఇప్పుడు మీది లోకల్ ఇక్కడనేనా? ఎక్కడ నివసిస్తారు? మాది ఇంట్లో ఫ్లాట్ ఉంది సార్. ఒకటి ఇంట్లోనే ఉందా? అసలు ఈ సున్నం చెరువు చరిత్ర మీరు ఇక్కడనే పుట్టి పెరిగినరా? సున్నం చెరువు పెట్రోల్ పోసుకున్న వెంకటేష్ అంటే ఖాళీ యూట్యూబ్ లో కొడితే వచ్చేస్తుంది. పెట్రోల్ పోసుకున్నా వెంకటేష్ సూసైడ్ అటెంప్ట్. నువ్వేనా? హైడ్రా వెంకటేష్ సున్నం చెరువు నాది. నేనేమంటున్నా అంటే ఇది ఇప్పుడు 15 ఎకరాలు ఉందని చెప్తా ఉన్నారు ఇప్పుడు డాక్యుమెంట్స్ లో. దీని 32 ఎకరాలకు ప్లాట్లను మొత్తం తీసేసి 32 చేసినారు. నిజంగా దీని పేరు అసలు పేరు సున్నం చెరువేనా? ఇంకేమైనా పేరు ఉందా? సున్నం చెరువు. ఉంటనా చెరువు? ఇది చెరువు సున్నం చెరువు. రైట్, ఆయన అన్నది కరెక్టే. ల్యాండ్ ఉంది 31-30 ఉంది. సర్వే నంబర్ 31-30. మొత్తం స్లమ్ మొత్తం పద్మావతి నగర్ మొత్తం ఉంది. వాళ్ళకు కూడా తెలుసు. ఆయన రంగనాథ్ గారు కూడా అన్నారు అక్కడ అయిపోయింది, స్లమ్ ఉంది కాబట్టి అక్కడ వెళ్తలేము, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నామని చెప్పి తీసుకున్నారు. క్లియర్ కట్ ఆయన కూడా చెప్పింది ఇదే. ఎందుకనంటే సర్వే చేసిర్రు ఎన్నోసార్లు. బొడ్రా ఎక్కడుందో చూపించినాం, అన్ని చూసినారు. ఎందుకంటే 32 ఎకరాలు కావాలని చేసిరు. అంతకన్నా వేరేది ఏం లేదు. ఇదేంటంటే ఎంప్లాయీస్ కట్టుకోలేరు, తొందరగా కట్టుకోనందుకు. అంటే ఇప్పుడు కావాలని ఇప్పుడు ఈ ప్లాట్లు అనేది FTL బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్తున్నారు కదా. గ్రీన్ టిబ్రార్ కూడా ఇచ్చిందంట సార్ దీనికి. గ్రీన్ టిబ్రార్ కూడా FTL 15 ఎకరాలే అని, 32 ఎకరాలు లేదు 15 ఎకరాలు అని ఇచ్చింది. అయినా కానీ వీళ్ళు చెప్పేసారు, కొట్టేసారు. ఏం చేస్తాను చెప్పు, కోర్టులో నడుస్తుంది. కోర్టుల స్టే అనుకూలంగా ఉంది. జడ్జిమెంట్ మా సొసైటీ వాళ్ళకి అనుకూలంగా ఉంది జడ్జిమెంట్. ఇప్పుడు HMD అనుమతి ఉంది, మేము అన్ని ఆధారాలు సేకరించినాము, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా అని చెప్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, 5 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, LRS ఉంది, బ్యాంకు లోన్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను 51,000 లోన్ కడుతున్నా సార్. నేను లోన్ ఉంది నా ఫ్లాట్ మీద, ఇప్పుడు కూడా 51,000 లోన్ కడుతున్నా నేను. ఏం చెప్తారు ఫైనల్ గా? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మా గుడి జోలికి అయితే రావద్దని చెప్తున్నాం సార్. అంతే, వేరేదేం లేదు. అంతే మేము చెప్పాల్సింది అంతే. ఫైనల్ గా గుడి జోలికి రావద్దు, మేము కట్టుకుంటాం గుడి. మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మమ్మల్ని ఇబ్బంది పెడితే పెద్ద మొత్తంగా ధర్నాలు చేయాల్సి వస్తుంది. గుడి విషయంలో ఏం జరిగినా కానీ దానికి బాధ్యతలు మీరే అవుతారు సార్. ఎందుకంటే ఎంతో రామాయణం కట్టడానికి అయోధ్యలో ఎంతో మంది చనిపోయారు. అట్లాంటిది కూడా ఆంజనేయ స్వామి గురించి ఎంతో మంది పోవడానికి కూడా రెడీ ఉన్నాం మేము. అట్లాంటిది మీరు అనుకోవద్దు, ఆంజనేయ స్వామి జోలికి అయితే రావద్దు. మీకు దయచేసి కోరుకుంటుంది ఏంటంటే మా పని మేము చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. సున్నం చెరువులో వాస్తవంగా ఇప్పుడు సుందరీకరణ జరిగింది. చెరువు సుందరీకరణ జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు మధ్యలో ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎవరో నిర్మించింది కదా, స్వయంభూ ఎప్పుడు వెలిసిందో తెలియదు. ఎందుకంటే అప్పుడు కుంటల పక్కల చెరువుల పక్కన దేవుళ్ళు కొలిచేవారు. చరిత్ర ఇది పూర్వ చరిత్ర. కట్టమైసమ్మ లేకపోతే ఇట్లా చాలా దేవతలు దేవుళ్ళు వెలుస్తారు. అంటే స్వయంభూ వెలిసింది, ఇక్కడ నుంచి తరలించొద్దు, మంచిది కాదు. మీరు డెవలప్ చేసినా చేయకపోయినా మేమే కట్టుకుంటాం గుడిని, ఇక్కడ నుంచి మాత్రం తరలించొద్దని గుడి కమిటీ సభ్యులు నిర్వాహకులు చెప్తున్నారు.
వాస్తవమే. ఎందుకంటే ఇంకో ఆరోపణ కూడా ఏమొచ్చిందంటే అక్కడ నేను చూపిస్తున్న అటు సైడు మసీదు కూడా ఉందంట. ఆ మసీదును తొలగిస్తలేరు కానీ అది కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్తున్నారు. అది తొలగిస్తలేరు కానీ ఈ ఆంజనేయ స్వామిని తొలగిస్తున్నారనే ఆరోపణ వచ్చింది. అందుకే నేను ఈ గుడి దగ్గరికి వచ్చి కమిటీ నిర్వాహకులు సొసైటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రయత్నం చేసినంట ఈ సంవత్సరంలోనే ఒక 6 నెలల క్రితం అని చెప్తున్నారు. ఏదో నైట్ పూట వచ్చి తొలగించే ప్రయత్నం చేస్తే అంతా అడ్డుకున్నారంట హిందూ బంధువులు అందరూ కలిసి. కాబట్టి ఏం తొలగించము, డెవలప్ చేస్తాము మంచిగానే అని చెప్పిండంట. అంటే ఇప్పుడు 2 మేజర్ కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు 86 ప్లాట్లు ఒకసారి ముందుకు రావా, 86 ప్లాట్లను ఇదంతా వాళ్ళు కొందరు నిర్మాణాలు కూడా చేసుకుంటున్న క్రమంలో 86 ప్లాట్లు అంటే ఇక్కడ నాకు రైట్ సైడ్లో అనుకోండి, లెఫ్ట్ సైడ్లో అనుకోండి, గుడికి లెఫ్ట్ రైట్లో మొత్తం 86 ప్లాట్లు, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. అవన్నీ అటు సైడ్ ఉన్నాయి. అగో పిల్లర్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అవి ఫ్లాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయంట అప్పుడు. మరి అవి పిల్లల లేవల్లో లేచినాయని చెప్తున్నారు. అవి కూలగొట్టి చెరువుగా మార్చేసారు. అంటే ఈ ప్లాట్లను తొలగించారు కాబట్టి గుడిని కూడా తొలగిస్తారేమో అనే ఒక ఆవేదన వీళ్ళది, ఒక బాధ. అంటే ఇప్పుడు ప్లాట్ల యజమానులు కూడా ఏంటంటే ఇది గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, అధికారులే మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు, మేము ప్లాట్లు కొన్నాము, మా కాయ కష్టం చేసి మేము ఇప్పుడు ఏజ్కి వచ్చేసినాము, మేము ముసలితనంలో ఉన్నాము, ఆ ప్లాట్లే మాకు ఆధారం, ఇట్లా తొలగిస్తే ఎట్లా, మాకు వేరే చోటన అప్పగించాలి, ఇవ్వాలి కదా, అసలు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నాక మీరు ఎట్లా పనులు చేస్తారు, కోర్టు చెప్పినాక కూడా ఎట్లా పనులు చేస్తారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ రంగనాథ్ గారిపై ఎన్నో ఉన్నాయి కదా కోర్టు ధిక్కరణ కేసులు. అది సింగిల్ డిజిట్ కాదు, డబుల్ డిజిట్కి వచ్చింది. మీరు అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవి ప్లాట్లేనంట. అదంతా ఈ జరిగే ఇప్పుడు నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ అవన్నీ ప్లాట్లేనంట. అదే కోర్టు వీళ్ళంతా ప్లాట్ల యజమానులు పోయి హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే ఇక్కడ పనులు చేపట్టద్దని, కానీ పనులు జరుగుతున్నాయి అక్కడ మీకు జేసీబీ రోడ్ లోరర్ మట్టిని దొక్కేది, రోడ్డుని దొక్కేది, అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి, ఆపలేదు. మరిగా ఇప్పుడు రంగనాథ్ పై కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా. కోర్టే సీరియస్ అయింది. కోర్టు అంటే తమాషా అనుకున్నారా? కోర్టు తీర్పులను మీరు ఎందుకు గౌరవిస్తారు? కోర్టు ధిక్కరణ కేసులు ఇన్నే మీ మీద సీరియస్ కావాల్సిన మీరు ఏమన్నా అతిథులా అని చాలా సీరియస్ అయింది. అసలు తొలగించండి అని చెప్పింది వాస్తవంగా కూడా. అంటే ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అయితే మరి ఇక 15 ఎకరాల నుంచి 32 ఎకరాలకు తెచ్చిండు. అది 32 ఎకరాల్లో ఉంది ఇప్పుడు ఈ చెరువు. ఆయన చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది. అప్పుడు ఇంకా కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, అధికారులు అందరూ కలిసి కుమ్మక్క ఇట్లా ప్లాట్లు చేసిండ్రని ఈయన చెప్తా ఉన్నాడు. చేయడం తప్పు లేదు, సుందరీకరణ చేయాలి 100%. కానీ వాళ్ళు అవినీతి సొమ్మును తెచ్చి ప్లాట్లు కొనుక్కోలేదు కదా, కాయ కష్టం చేసి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి వేరే చోటన్నా ఇవ్వండి, అంతే కదా. ఈ చేయడం పద్ధతి కదా. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నేను ఈ గుడి అంశాన్ని గురించి పర్టిక్యులర్గా కనుక్కుందామని వచ్చిన. ఈ ఆంజనేయ స్వామి గుడిని స్వయంభుగా వెలిసినటువంటి ఈ గుడిని తొలగిస్తారా లేదా, ఆరోపణలు ఉన్నాయి నిజమా కాదని కనుక్కుందామని వచ్చిన. అయితే నిర్వాహకులతో కూడా మాట్లాడితే ఏం లేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న మసీదును కూడా ఏం తరలిస్తలేరు, వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నారని చెప్తా ఉన్నారు. అక్కడ మీరు ఇక్కడ గుడికి సంబంధించిన సొసైటీ వాళ్ళేనండి? ఇప్పుడు ఈ గుడిని తరలిస్తారా? కూర్చోండి, పర్లేదు. ఇప్పుడు ఈ గుడిని అంటే ఎందుకు ప్లాట్లను తొలగించారు కదా, తొలగించి చెరువుగా చేసిండ్రు. ఆంజనేయ స్వామి గుడిని కూడా తొలగించి లేదా తరలించి వేరే దగ్గర కడతారని ఆరోపణలా నిజమేనవి? అది ఇంతకుముందు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇక్కడ కమిటీ మెంబర్లను అడిగితే ఏమన్నారంటే మేము మాట్లాడాము, ఇక్కడి నుంచి కదిలించట్లేదు, ఇక్కడనే మనకు కొంచెం జాగా అనేది ఇచ్చారు టెంపుల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పారు వీళ్ళు. అయితే డెవలప్ చేసుకోవడానికి అని చెప్పారు వాళ్ళు. అయితే మనం ఏమి అనుకున్నామంటే సరే టెంపుల్ అనేది డెవలప్మెంట్ అవుతుంది కదా, డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని మనం అనుకుంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మేమే డెవలప్ చేస్తాము, 10/10 జాగాలో మేము గుడి కట్టిస్తాం అంటున్నాం. మీరు ఇప్పుడు ఇంత జాగా ఇస్తామని చెప్పారు గుడికి. మేము ఏమన్నా అంతా జాగా అనేది కాదు, గుడికి మనం 10 గజాలైనా గుడికే. కానీ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఇక్కడ దగ్గరలో ఏది గుడి అనేదే లేదు. ఇక్కడ దగ్గరలో మినిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది టెంపుల్. ఇప్పుడు ఇక్కడ భక్తులు గుడికి వెళ్ళాలి అంటే, గుడి అంటేనే ఒక మనశ్శాంతి ఉండే ప్రదేశం, మనకు దగ్గరలో గుడి ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఈ రోజు మనం పెట్టిన గుడి కూడా కాదు, ఈ రోజు నిన్న మొన్న పెట్టినది కాదు, 30 సంవత్సరాల నుంచి ఉన్న గుడి. మనం ఏమంటున్నాం అంటే గుడికి ఇస్తున్నప్పుడు మీరు సరిపోయే కొంచెం ప్లేస్ ఇస్తే రేపు పొద్దున శ్రీరామనవమి కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు గుడిలో ఏమైనా మనం చేసుకోవాలంటే జాగా కంపల్సరీ. మీరు ఈ జాగా ఇచ్చిందంటే ఇచ్చి మీరు రేపు పొద్దున మీరే గుడి కడతామంటే రేపు పొద్దున భక్తులు రావాలంటే దీంట్లో గుడిలోకి మీ పర్మిషన్ తీసుకొని ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది కదా. ఇట్లాంటి ఏం పెట్టకుండా కమిటీ మెంబర్స్ కనుక వదిలేస్తే వాళ్ళు ఏముందో వాళ్ళు చేస్తూ ఉంటున్నారు డెవలప్మెంట్. వాళ్ళు చేయలేని పక్షంలో మీదేమైనా ఉంటే మీరు చూడండి, ఎవరు చేయనప్పుడు మీరు డెవలప్ చేయండి.
గుడి గవర్నమెంట్ ఉంది దానికి డెవలప్ చేయడానికి. కానీ కమిటీ ఉంది, కమిటీ డెవలప్మెంట్ చేస్తా అన్న తర్వాత మీరు మధ్యలో వచ్చి మేము డెవలప్ చేస్తామని తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీ ప్లాట్లు ఆల్రెడీ తొలగించారు, ఇది కేసు నడుస్తుంది, ఇదే అదే మీరు సరిగ్గా చేయలేనప్పుడు మా గుడి విషయంలో చేస్తారని మేము ఎలా నమ్మగలుగుతాం? అది ప్రజలదే మీరు చేయలేనప్పుడు పబ్లిక్ ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు రాత్రి వచ్చి తొలగించే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారని కూడా ఒక అతను చెప్పారు. అది ఇంతకుముందు జేసీబీతో గుడి ముందు గుంతలు తవ్వుతుండే వాళ్ళు, ఈ జాగా కూడా లేకుండా ఇక్కడ మొత్తం చెరువు కింద చేద్దామని ప్లానింగ్తో ఉంటే మేము వచ్చి అడ్డగించిన తర్వాతనే వాళ్ళు ఈ జాగా అనేది వదిలేశారు. ఈ ప్లేస్ ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుంది కదా, ఈ ప్లేస్ అంతా కూడా దీన్ని మీరు వీళ్ళు చెరువు కింద చేయడానికే ప్లానింగ్ లో ఉండేది అంతా. అయితే మేమేమన్నా అంటే గుడిని వదలాలి అని అన్నప్పుడు ఇది వెళ్ళడానికి రావడానికి దారి చేసి ఇది ఇట్లా ఇట్లా పెట్టారు. ఇప్పుడు ఇంత ఇచ్చారు. ఇంకోటి బ్రదర్, ఇక్కడ ఇంకో ఆరోపణ ఏంటంటే ఇప్పుడు అక్కడ మసీద్ ఉందా, ఇప్పుడు ఆంజనేయ స్వామి ముందుగా వెలిసాడా, ఇక్కడ మసీదు ముందుగా వెలిసిందే? అక్కడ ఇది 30 సంవత్సరాల నుంచి ఉందండి. అది అయితే రీసెంట్ గా అంటే ఒక కొంచెం 5-6 సంవత్సరాలు ఉండొచ్చు, 6-7 సంవత్సరాలు ఉండొచ్చు. అది వీళ్ళు మ్యాప్ చూసుకుంటే వీళ్ళకి ఐడియా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అనేది. ఇక మనం అంటే దాని మీద మనకి ఎక్కువ అవగాహన లేదు అది ఎప్పుడు పెట్టారని. ఇదైతే 30 సంవత్సరాల నుంచి ఇది 30 సంవత్సరాల నుంచి ఉంది. అది ఎందుకంటే మనం మాకు ఊహ తెలియనప్పటి నుంచి మా నాన్న అమ్మలతో కూడా కలిసి వచ్చాము ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మసీదు కూడా బఫర్ FTL అట్లా ఏమైనా ఉందా? అది మసీద్ కాదు యాక్చువల్లీ, అది చిల్లా బఫర్ లోనే ఉంది. అది కూడా దానికి తొలగించట్లేదు. దానికి ఆల్రెడీ షెడ్ వేరే రకంగా ఇచ్చి మధ్యలో దాన్ని పెట్టి దానికి ప్లేస్ వదిలేరు, దాని డెవలప్మెంట్ కానీ ప్లేస్ వదిలేరు. అక్కడ మసీదుకు పర్మిషన్ ఇచ్చిండ్రు తొలగించకుండా డెవలప్ చేసుకోండి అని. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని తరలిస్తున్నారనే ఒక ఆరోపణ వచ్చింది. అందుకే నేను గ్రౌండ్ లోకి వచ్చి కనుక్కుందామని వచ్చిన. లేదు, అట్లాంటిది ఏం లేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ మనకు ప్లేస్ ఇవ్వడానికి అడ్డగిస్తున్నారు. అంటే మేము ఇంత ప్లేస్ ఇవ్వము గుడికి అని చెప్పి అడ్డగిస్తున్నారు అంతే. అంటే దానికి దీనికి అయితే ఇంటర్లింక్ అయితే లేదు. దాని ఇన్వాల్వ్మెంట్ కూడా మనకు తెలియదు. దాని గురించి ఇంటర్నెట్గా అయితే మనకు తెలియదు. మనం భక్తులుగా మన కోరిక ఏంటంటే గుడి అనేది డెవలప్ చేస్తే మాకు రేపు పొద్దున ఇక్కడ రావడానికి గుడి పూజించుకోవడానికి బాగుంటుందని మా కోరిక భక్తుల. మాట్లాడతారా? రైట్. ఇది ఆంజనేయ స్వామి గుడి. దాదాపు చాలా ఏళ్ళ చరిత్రనే ఉంది, 30-40 ఏళ్ళకి పైన చరిత్ర ఉంది. అక్కడ FTL బఫర్ జోన్లో ఉన్నా కూడా హైడ్రా దాని జోలికి పోలేదు. మసీద్ దగ్గరికి డెవలప్ చేసుకోండి అక్కడ కొన్ని అంటే ఏమనలేదంట ఆ గుడిని. అయితే ఇది చెరువు మధ్యలో ఉంది, దీన్ని తొలగించే ప్రయత్నం గతంలో జరిగిందంట. కాకపోతే హిందువులు మొత్తం అడ్డుకోవడంతో ఇప్పుడైతే తొలగిస్తలేరంట. దీనికి దారి కూడా వేసిండ్రు. మీరు అక్కడ చూడండి, అక్కడ మెయిన్ రోడ్ మీకు కనిపిస్తుంది, వాహనాలు పోతున్నాయి చూడండి, కార్లు, బైకులు, అవి ఇవి. ఇది గుడికి ఇచ్చిన ప్లేస్. ఇక ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి డెవలప్ చేస్తామని హామీ ఇచ్చిండ్రంట. మొత్తం అయితే ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషను. ఇక ప్లాట్ల యజమానులు అయితే వాళ్ళు కొట్లాడుతున్నారు, మాకు న్యాయం జరగాలి, మాకు నష్టపరిహారం అయినా కట్టించండి, వేరే దగ్గర ప్లాట్లైనా చూపించండి అని చెప్తా ఉన్నారు. ఇక ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. సుందరీకరణ చేయడం తప్పు లేదు, కానీ ప్లాట్లు కొనుక్కొని మీరే పర్మిషన్ ఇచ్చి మీరే తీసుకుంటే ఎట్లా? ఇది అన్యాయం కదా, ఈ రక్తాన్ని తాగడం కాదా? ఆలోచన చేయాలి కదా. వేరే చోట చూపించండి, లేకపోతే నష్టపరిహారం ఇవ్వండి, ఆలోచన చేయండి. వాళ్ళు కూడా అవినీతి సొమ్ము కాదు కదా. కాబట్టి దయచేసి ఇక్కడున్న ప్లాట్ల యజమానులు కూడా వాళ్ళకి న్యాయం చేయండి, గుడిని కూడా డెవలప్ చేయండి. అప్పుడే మీకు కూడా మంచి పేరు ఉంటుంది, మీకు కూడా భక్తుల నుంచి లేకపోతే హిందువుల నుంచి ఎవరైనా సరే, ఏ గుళ్ళు అయినా సరే వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుంది. దేవుళ్ళు కూడా స్వయంభూగా వెలుస్తారు, తరలించడం కూడా పద్ధతి కాదు. అక్కడనో ఇక్కడనో స్వయంభూగా ఎప్పుడో చరిత్రలో ఎప్పుడో వెలుస్తారు. కాబట్టి వాళ్ళని తరలించడం కూడా మంచిది కాదు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.